నగర మేయర్ గారు మేడం, మా మేడం కొట్లూరి స్రవంతి గారు, వారి భర్త జయవర్ధన్ ఒక మీతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు ఒక 50 నిమిషాలు మాట్లాడారు. అంత టైం నేను మాట్లాడను, 5 నిమిషాలు మాట్లాడతా. చాలా చెప్పారు, ఏదేదో చెప్పారు. రెండు విషయాలు. మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోవాకు. నువ్వు నేను ఒకే రూము, ఒకే మంచం, ఒకే కంచం. మర్చిపోవాకు మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోవాకు. ఈరోజు 4 సంవత్సరాలు 2021 నవంబర్ 23వ తేదీ నా భార్యతో పాటు నీ భార్య మొత్తం 54 మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే, మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తరువాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగనటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే, ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో, 20 రోజుల్లో, మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 3/4 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్ను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం గడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్. లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధుడయ్యి జైలుకి పంపించారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ చేస్తే ఆ ఫోర్జరీ కేసులో జైలుకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి, అలాంటి ఒక దొంగ ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి గారిని మాట్లాడితే జయవర్ధన్ నాలుగు తెగిపోద్ది. దేవుడు శిక్షేస్తాడో లేదో కానీ మాలాంటి కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ఖచ్చితంగా నీ నాలుగు తెగ్గోసేస్తాం. నువ్వు ఏం చేసుకుంటావో, ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు పెద్ద రౌడీ, శ్రీధర్ రెడ్డి పెద్ద రౌడీ, గిరిధర్ రెడ్డి పెద్ద రౌడీ అని మాట్లాడావు. ఎమ్మెల్యే గారు రౌడీ అయితే, గిరిధర్ రెడ్డి గారు రౌడీ అయితే నువ్వు నీళ్ళు ప్రెస్ మీట్ ముందర మాట్లాడతావు. ఇప్పుడు మాట్లాడి బయటకు వస్తావా? రాగలవా? ఆయన కాదు రౌడీ. ఆయన ఒక మాట చెప్తే ఇంట్లో నుంచి కాదు కదా, బాత్రూమ్ నుంచి కూడా బయటికి రాలేవు. మర్యాద తెలుసుకొని మాట్లాడు.
ఒక చెంచాగాడివి. నువ్వే చెప్పావు ఊడిని చేసేవాడని. నువ్వు ఊడిని చేసుకో బతికేవాడిని తీసుకోవచ్చి కార్పొరేటర్ని చేసి ఎనానమస్గా గెలిపించి మేయర్ని చేశాడు. అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడతావా? ఇప్పుడు తెలిసాడు రౌడీ అని నీక. ఆయన రౌడీ అన్నప్పుడు 13 సంవత్సరాలు ఆయన కాడ ఎందుకు పనిచేసావు? వెళ్ళిపోవచ్చు కదా. ఆయన వేషాలని చూశానని చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపో. మాట్లాడమ్మా. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నాగమణి. నేను రాజరాజేశ్వరి గుడి బోర్డు మెంబర్ని. ఈరోజు నేను బోర్డు మెంబర్గా ఉన్నానంటే దానికి కారణం శ్రీధర్ రెడ్డి గారు. నాకు స్రవంతి అక్క చాలాసార్లు ఎన్నో మాటలు చెప్పింది. అమ్మ నాగమణి, నేను శ్రీధరన్న కాడే ఉంటాను, శ్రీధరన్నే నాకు తండ్రి, శ్రీధరన్నే నాకు అన్నీను, శ్రీధరన్ననే నమ్ముకొని ఉన్నాను నేను ఎన్నోసార్లు చెప్పింది. ఒకప్పుడు శ్రీధరన్నతోటే ఉంటాం, మనం అందరం ఇట్టాగే ఉండాలి అని అనింది. ఈరోజు జయవర్ధన్ అని నన్ను మాట్లాడుతుంటే స్రవంతి అక్క ఎందుకు గొమ్మగా ఉందనేది నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఏమనింది, అన్నీ నాకు శ్రీధరన్నే అనింది. శ్రీధరన్నే నాకు అన్నీ, శ్రీధరన్నే దైవం, శ్రీధరన్నే నాకు తండ్రి లాంటోడు అని అనింది. ఈరోజు ఏమంటుంది, శ్రీధరన్న రాక్షసుడు అంటుంది. ఒక ఎస్టీ మహిళ కరెక్ట్గా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడద్ది అని నమ్మకం ఉంటుంది. మీరు ఏ మాట మీద నమ్మకం ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు శ్రీధరన్నకు మాట ఇచ్చారు మీరు, నేను మీతోటే ఉంటానన్నా అన్నది. ఈరోజు శ్రీధరన్నతోటే ఉన్నారా మీరు? ఈరోజు నేను ఒక ఎస్టీ మహిళగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఏమేమో మాట్లాడతాడు జయవర్ధన్ అన్న, ఇందో రాక్షసుడు అంటాడు, ఏందేందో మాట్లాడతాడు అన్న. ఒకసారి మీకే నేను చెప్తున్నాను, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీరు శ్రీధరన్న గురించి ఎన్నోసార్లు చెప్పున్నారు, అవన్నీ మీరు ఆలోచించుకోమని చెప్తున్నాను నేను. ఈరోజు నువ్వు నేను ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళవి. ఈరోజు మీ మీద నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నాకు చెప్పున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ నీచమైన రాజకీయాలు మానుకోమని చెప్తున్నానన్నా. ఇది కరెక్ట్ కాదన్నా, ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి. మన కులంలో ఒకరోజు మన కులంలో మనం మాటిస్తే దాన్ని కట్టుబడి ఉంటామని అందరూ నమ్ముతారన్నా. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయబాకన్నా నేను ఈరోజు మీకు మీడియా మిత్రుగా వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదన్నా. మీరు క్యాస్ట్ పరంగా చెప్తున్నారు ఎంతసేపటికి. నేను ఒక ఎస్టీ మహిళని, ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళని అని చెప్తున్నారు. కరెక్టేనన్నా, కాదంటలేదు. మీరు ఒకప్పుడు ఏం చెప్పారో అది గుర్తు చేసుకోమని చెప్తున్నాను. శ్రీధరన్నతోటే ఉంటానని అన్నారు, శ్రీధరన్నతోనే నడుస్తానన్నారు, శ్రీధరన్నతోనే అన్నీ అన్నారు. ఈరోజు ఆ మాటలన్నీ అట్టుపోయాయన్నా నన్ను ప్రశ్నిస్తున్నానన్నా. అందరికీ నమస్కారం. మామూలుగా రాజకీయాలలో బలహీన వర్గాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అందులోకి ఇచ్చాలంటే ఆ అవకాశం రావాలన్న అదృష్టం ఉండాలి. ఒక బలమైన నాయకుడి అండదండలు ఉండాలి. అందులో భాగంగా స్రవంతి జయవర్ధన్ దంపతులకు మేయర్ పదవి రావటం, మేయర్ పదవి వరించడం ముమ్మాటికి కోటమిరెడ్డి సోదరుల సహకారం. జీవితం మొత్తం మీద ఆ దంపతులు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, జీవితం మొత్తం మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజించాల. జీవితంలో అనేక పరిస్థితులు వచ్చి ఉంటాయి. తల్లిదండ్రులకి అనేక మాటలు చెప్తుంటాం, కానీ వాళ్ళు కన్నారు కాబట్టి ఏమన్నా సహిస్తారు. కానీ రాజకీయ చదరంగంలో కోటమిరెడ్డి సోదరులు లాంటి వ్యక్తులు దొరకటం అరుదుగా ఉంటారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్గా చేయటం అనేది వాళ్ళ పూర్వ జన్మ సుకృతం. ఎందుకంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇంకొక 2-3 ఎస్టీలు ఉన్నారు. అయినా వీళ్ళకే పదవి వరించిందంటే దానికి కేవలం కోటమిరెడ్డి సోదరుల సహకారం, అండదండలు. దేవుడి తర్వాత ఎవర్రా మీకంటే వీళ్ళే దేవుడు అని చెప్పుకోవాలి మీరు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఆ స్థానం మీకు కల్పించకపోతే మీరు ఎవరు? అసలు ఎక్కడుండేవాళ్ళు? ఏ షాప్లో నువ్వు పని చేసుకునేవాడివి, ఏ షాప్లో నీ బంధువులు ఉండేవారు? అవన్నీ ఆలోచించుకోవాలా. 4 సంవత్సరాలు
మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు చూడలేక కార్పొరేటర్లు మాకు వద్దు మొర్రో ఈ మేయరు, మాకు వద్దు మొర్రో ఈ మేయర్ భర్త, వీడు దొంగ, వీడు చీటరు, నెల్లూరు నగర ప్రజల సొమ్ము వీళ్ళు స్వాహా చేస్తున్నారని చెప్పి ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క దొంగ మేయరు వాళ్ళ భర్త మాకు అవసరం లేదు, వీళ్ళు చీటర్లు, నెలకు ఒక కౌన్సిల్ కూడా పెట్టలేదు, నెల్లూరు నగర కార్పొరేషన్లో మాకు ప్రజలు గెలిపించారు, మేము వాళ్ళ వాణిని నిలిపియాలంటే నెలకు ఒక కౌన్సిల్ అన్నా పెట్టాలి, అలాంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాల్లో వాళ్ళు నెల్లూరు నగర కార్పొరేషన్కి, నెల్లూరు నగర ప్రజలకి అంత శ్రేయస్కరం కాదు.